ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ ఛానల్ ద్వారా మరి ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను మహాగణుడు మహోన్నతుడైనటువంటి దేవుని నామ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అందరూ క్షేమంగా ఆరోగ్యంగా దేవుని యొక్క కృప ద్వారా మీరు మీ కుటుంబాలు ఉన్నారని నేను అయితే మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. గడిచిన 7 మాసాల కాలం ఆయన కృపలో మనల్ని మన కుటుంబాలని క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచి ఆయన యొక్క పునరుద్ధాన దినము రోజున ఇటు రీతిగా ఆయన్ని మహింపరచడానికి ఘనపరచడానికి ఇటు శ్రేష్టమైనటువంటి సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికే మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన 7 మాసాల కాలము కూడా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి గొప్ప దేవా తండ్రి ప్రభా. అయ్యా, ఎట్టి విధమైనటువంటి యోగ్యత లేనప్పటికీ కూడా తండ్రి ప్రభా, అయ్యా మీరు మాకు యోగ్యతనిచ్చి తండ్రి ప్రభా మీ కృపలో భద్రపరిచి తండ్రి అయ్యా ఇట్టి శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి ప్రభా మీ మాటలు వినడానికి తండ్రి ప్రభా మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క ఆరాధనలో తండ్రి ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి మీరే అధ్యక్షత వహించి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తున్న నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామం పేరిట మరి ఒకసారి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత కొన్ని వారాల నుండి కూడాను మనం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తూ వస్తున్నాము. గత కొన్ని వారాల నుండి కూడాను మనం దేవుని యొక్క సహాయం ద్వారా మరి ఉగ్రత పాత్రల్ని మరి బూరల్ని గూర్చి తెలుసుకుంటూ వస్తున్నాము. అదే రీతిగా ముద్రల్ని గూర్చి మనం తెలుసుకుంటూ వస్తున్నాము. అయితే ఈరోజు మనం 6వ దూత బూర ఊదినప్పుడు జరిగినటువంటి సంభవాలు ఏమిటి అనేటువంటి విషయాలు అయితే కనుక మనం తెలుసుకుందాము. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం నుండి 21 వచనాల వరకు కూడానైతే మనం చదువుకుందాము ఈరోజు వాక్య ధ్యానంగా. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకుని ఉన్న ఆ 6వ దూత చెప్పుట వింటిని. మనుషుల్లో 3వ భాగమును సంహరింపవల్లని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పురవ్వ వలె ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక వర్ణముల మైమరువులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోటిలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలుదేర వెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషుల్లో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్లయందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవయందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయ మంత్రములను జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పనిచేయుచును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగం చూసుకున్నట్లయితే 6వ దూత బూర ఊదినప్పుడు జరిగినటువంటి సంభవం ఏమిటంటే
దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. హల్లెలూయా. ఇక్కడ ప్రత్యక్ష గుడారము ఇజ్రాయేలు ప్రజలు కనాను ప్రాంతానికి మరి వెళ్ళేటువంటి సమయంలో దేవుడు వారికి అయితే కనుక ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చారు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనేది అయితే కనుక 3 భాగాలుగా విభాగింపబడింది. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం ఉంటుంది. దేవుని మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం మీద 2 కెరూబులు 2 రెక్కలతోటి తన కాళ్ళని కప్పుతూ 2 రెక్కలతోటి వాటి ముఖాలని కప్పుకుంటూ మరి ఎగురుతున్నట్లుగా అయితే కనుక మనం చూస్తూ ఉంటాము. మరి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మనుషులందరి పాపముల నిమిత్తమై ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క దేవుని సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల మీద ఆయన ప్రోక్షింప చేస్తున్నప్పుడు మరి దేవుని యొక్క మహిమ అయితే గనక దిగి వచ్చేది. దేవుని యొక్క మహిమ దిగి వచ్చినప్పుడు వారి యొక్క ప్రతి పాపాల నుండి కూడాను వారైతే గనక విడుదల పొందుకునేవారు. హల్లెలూయా. వారి యొక్క ప్రతి పాపముల నుండి కూడాను వారి విడుదల పొందుకునేవారు. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే గనక ఒకసారి మనం చూద్దామండి. మొదటి రాజుల గ్రంథము, హల్లెలూయా, మొదటి రాజుల గ్రంథము, హల్లెలూయా, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 49-50 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తిచేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణం చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలొమోనుకు సమాచారం రాగా, సొలొమోను ఇలాగ సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు గాని, అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠము నద్దు నుండి అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా, సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. హల్లెలూయా. ఈ సందర్భం ఏమిటి అని అంటే కనుక మరి మొదటి అధ్యాయం 1వ వచనంలోనే మనం చూసుకున్నట్లయితే, దావీదు బహువృద్ధుడు అయిపోయినటువంటి పరిస్థితుల్లో, అతను మరణశయ్య మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అతని కుమారుల్లో ఒకరైనటువంటి అదోనియాకి పుట్టినటువంటి కుమారుడు హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా ఎంతగానో గర్వించి ఏమనుకుంటాడంటే, దావీదు చనిపోతున్నాడు అంటే నా తండ్రి చనిపోతున్నాడు కాబట్టి ఆ తర్వాత రాజు నేనే అవుతానని చెప్పేసి 5వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే, హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా గర్వించిన వాడై నేనే రాజు అగుదును అనుకొని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. అతను ఏమనుకున్నాడంటే గనక హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా ఏమనుకున్నాడంటే, తన తండ్రి మరణించిన తర్వాత తన తండ్రి మరణిస్తే కనుక ఆ తర్వాత నెక్స్ట్ రాజు అయ్యేది ఎవరు అని అంటే కనుక నేనే అని చెప్పేసి అనుకుని ఈ ఏర్పాట్లన్నీ కూడాను చేసుకున్నాడు. అయితే నిర్ణయం ఎవరు చేయాల్సి ఉంటుంది? దేవుడు చిత్త ప్రకారం కాకుండా మన ఇష్టానుసారంగా ఏది జరిగిద్దామన్నా కానీ అది జరగనటువంటి పరిస్థితి. అయితే దేవుని చిత్తములో ఎవరు ఉన్నారు అని అంటే కనుక బెత్షెబా కుమారుడైనటువంటి సొలొమోను ఉన్నాడు కాబట్టి యాజకుడైనటువంటి సాదోకు, ఆ తర్వాత మరి నాతాను ప్రవక్త, వీళ్ళు వచ్చి
అక్కడ మరి 30వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేసిన అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కాని కేకలు వేసిరి. హల్లెలూయా. రాజు ఎవరు అనేది డిసైడ్ చేసేది ఎవరనంటే కనుక దేవుని రిప్రజెంటేటివ్స్గా ఉన్నటువంటి యాజకులు అవనివ్వండి, లేదంటే కనుక మరి దైవ ప్రవక్తలు అవనివ్వండి. వారి ద్వారా దేవుడైతే గనక బయలుపరిచాడు. నాతాను ప్రవక్త ద్వారానే దావీదు తన జీవితం అంతా కూడాను ప్రవక్త దావీదుతోటి ఏది చెప్తే అది జరిగించేవాడు. అంటే దేవుని చిత్తమే నాతాను తెలియజేస్తున్నాడు అనేటువంటి నమ్మకంతో. అదే రీతిగా ఇక్కడ దావీదు తర్వాత రాజు ఎవరవ్వాలి అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు మరి దేవుని ద్వారా పురికొల్పబడినటువంటి యాజకుడైనటువంటి సాదోకు తర్వాత మరి నాతాను ప్రవక్త కూడాను వారినైతే గనక సొలొమోన్ని రాజుగా అయితే గనక నియమించారు, అభిషేకించారు. అటువంటి పరిస్థితుల్లో సొలొమోను రాజు అయిన తర్వాత ఈ యొక్క అదోనియాలో, హల్లెలూయా, అదోనియాలో ఒక భయం అయితే కనుక ఏర్పడింది. ఏంటంటే ఈ సొలొమోను రాజు అయ్యాడు, ఖచ్చితంగా నన్నైతే గనక చంపేస్తాడు. ఎందుకంటే మరి నా యొక్క తండ్రి చిత్తానికి, పరలోకమందున్న తండ్రి చిత్తానికి నేను వ్యతిరేకంగా చేశాను అనేటువంటి ఒక ఆలోచన, ఒక భయం అతనిలో ఏర్పడి అతను చేసినటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యాలకి అతను ఏం చేశాడనంటే మరి దేవుని యొక్క మందసము బలిపీఠం యొక్క కొమ్ముల్ని వెళ్ళి పట్టుకున్నాడంట. ఎందుకు ఆ బలిపీఠం యొక్క కొమ్ముల్ని పట్టుకున్నారు అనంటే గనక ఆ యొక్క బలిపీఠపు కొమ్ముల మీద ఏమి ప్రోక్షించబడుతుంది? మరి పశువుల యొక్క రక్తము ఏదైతే వారి యొక్క పాప పరిహారార్థమై ఒక గొర్రెనో మేకనో వధించినప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క రక్తాన్ని ఆ బలిపీఠం యొక్క కొమ్ముల మీద ప్రోక్షింపజేసినప్పుడు, ఆ యొక్క బలిపీఠం యొక్క కొమ్ముల మీద ప్రోక్షింపజేసినప్పుడు వారి యొక్క పాపాలు క్షమించబడుతున్నాయి. అదే రీతిగా ఆ యొక్క బలిపీఠపు కొమ్ముల్ని అతను వెళ్ళైతే గనక పట్టుకున్నాడు. ఎందుకొరకనంటే గనక తను దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాలను బట్టి క్షమాపణ దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది ఈ యొక్క బలిపీఠం యొక్క ఆంతర్యమైనటువంటి విషయం అయితే గనక మనం గ్రహించుకోవాలి. ఇక్కడ పరలోకమందు కూడాను ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం ఏంటంటే ఈ యొక్క భూమి మీద ఉంచబడినటువంటి బలిపీఠం అయితే కనుక కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి బలిపీఠం ఏంటండి? సువర్ణ బలిపీఠము. అక్కడ పరలోకమందు ఉన్నటువంటి బలిపీఠానికి సాదృశ్యంగానే ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో కూడాను బలిపీఠాన్ని అయితే గనక పెట్టడం జరిగింది. హల్లెలూయా. బలిపీఠాన్ని అయితే గనక పెట్టడం జరిగింది. అదే రీతిగా ఇక్కడ మరి 9వ అధ్యాయం 13వ వచనంలో గనక చూసుకున్నట్లయితే సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. యూఫ్రటీస్ అనేటువంటి మహానది మనం ఆదికాండం 17వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే కనుక ఏదెను వనంలో దేవుడు 4 నదులను అయితే కనుక ఆయన ఉంచారు ఆ యొక్క ఏదెను వనాన్ని తడపడానికి. ఆ యొక్క 4 నదుల్లో ఒక నదే ఈ యొక్క యూఫ్రటీస్ నది. యూఫ్రటీస్ అనేటువంటి మహానది. ఈ యొక్క మహానది దగ్గర మరి బంధింపబడి ఉన్నటువంటి 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతకైతే గనక చెప్పుట వింటిని అని ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను గారు అయితే గనక మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ మధ్య రీసెంట్గా కూడా మనం వార్తల్లోనూ యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనం చూసాము. ఏంటంటే యూఫ్రటీస్ నది ఎండిపోతున్నది. యూఫ్రటీస్ నది వద్ద ఉన్నటువంటి గుహల్లో కొన్ని భయంకరమైనటువంటి వికృతమైనటువంటి కొన్ని శబ్దాలు, భయంకరమైనటువంటి శబ్దాలు అయితే కనుక వినిపిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడాను మరి ఈ యొక్క
సామాజిక మాధ్యమాల్లో అయితే కనుక మనం చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము కూడాను. ఎందుకు ఈ పరిస్థితులు అన్నీ జరుగుతున్నాయి అని అంటే గనక దేవుని రాకడ కొరకు సిద్ధపాటు జరుగుతున్నాయి. హల్లెలూయా. దేవుని రాకడ కొరకు సిద్ధపాటు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అయితే కనుక మర్చిపోకూడదు. ఈ యొక్క ట్రిబులేషన్ పీరియడ్లో జరిగేటువంటి అంటే 6వ బూర ఊదినప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయి అని అంటే కనుక 6వ దూతకి ఇచ్చినటువంటి కమాండ్ ఏంటంటే ఆ యొక్క యూఫ్రటీస్ నది వద్ద 4 దూతలను అయితే గనక బంధింపబడి ఉన్నాయంట. 4 దూతల్ని బంధింపబడి ఉన్నాయి. వాటిని వదిలిపెట్టమని ఒక ఆజ్ఞ అయితే గనక వచ్చింది. ఆ యొక్క ఆజ్ఞ వచ్చినప్పుడు వాళ్ళు చేసింది ఏమిటనంటే కనుక మనుషుల్లో 3వ భాగం సంహరింపవాలని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ లేదంటే కనుక వారికి ఇచ్చినటువంటి కమాండ్ ఏంటంటే అంతకుముందు వరకు కూడాను మనం చూసినటువంటి బూరలు కానీ ముద్రలు కానీ మనం చూసుకున్నట్లయితే 5 బూరల వరకు కూడా ఏంటంటే ప్రకృతి మీద దేవుడు సృష్టించినటువంటి ప్రకృతి మీద వాటికి అధికారం ఇవ్వబడింది. కానీ ఈ యొక్క 6వ దూత బూర ఊదినప్పుడు మాత్రం ఎవరి మీద మరి నశింప చేయాలని చెప్పేసి అధికారం ఇవ్వబడింది ఆ యొక్క 4 దూతలకి అనంటే గనక భూమి మీద ఉన్నటువంటి మనుషులలో 3వ భాగం సంహరింపవలనని. ఆ సంహరించడం కూడా ఎప్పుడు అనేది క్లియర్ కట్గా ఇక్కడైతే కనుక తెలియజేస్తున్నారు. అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. అంటే దేవుడు ఏ టైంకి అయితే వాళ్ళకి కమాండ్ లేదంటే కనుక వారికి ఆజ్ఞ ఇచ్చారో ఆ సమయానికి ఖచ్చితంగా అయితే గనక ఈ 4 దూతలు వదిలిపెట్టబడతాయి. భూమి మీద ఉన్నటువంటి 3వ వంతు మనుషుల్ని సంహరించు నిమిత్తము. ఆ తర్వాత వాక్యం చూసుకున్నట్లయితే కనుక 16వ వచనం, గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంతని నేను వింటిని. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క అనంటే కనుక గుర్రపు రౌతులు అనంటే గనక వాళ్ళు ఎవరనంటే గనక ఒక మిలిటరీగా అయితే గనక మనం చెప్పవచ్చు. హల్లెలూయా. సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంతని నేను వింటిని. ఇది ఆ అపోస్తలుడు అయినటువంటి యోహాను గారు చెప్తున్నారు. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణము నీల వర్ణము గంధక వర్ణముల మైమరువులు ఉండెను. అంటే బ్రెస్ట్ ప్లేట్స్ అని చెప్పేసి అయితే గనక చెప్పవచ్చు. మైమరువులు అని అంటే గనక ఇక్కడ 3 రంగులు కలిగినటువంటి ఇక్కడ పోలికైతే గనక ఆ బ్రెస్ట్ ప్లేట్ గురించి తెలియజేస్తున్నారు. అది ఏంటనంటే ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము. ఫస్ట్ కలర్ ఏంటండి? ఎరుపు వర్ణం అనంట. అంటే ఫైర్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ యొక్క రెడ్ కలర్ ఫైర్ కింద అయితే కనుక మనం చెప్పవచ్చు, పోల్చి చెప్పవచ్చు. ఈ ఫైర్ దేనికోసము అని కంపేర్ చేసుకోవాలంటే గనక దేవుడి యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు, దేవుడిచ్చేటువంటి పనిష్మెంట్. నిత్య నరకాగ్ని గుండంలో ఏముంటుందండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైనటువంటి ఉగ్రత అని అయితే గనక చెప్పవచ్చు. అటువంటి భయంకరమైనటువంటి మరి ఉగ్రతకైతే కనుక సాదృశ్యంగా ఉన్నదని ఈ యొక్క ఎరుపుని గురించి మనం చెప్పవచ్చు. ఇంకొకటి ఏమిటి అంటే నీల వర్ణము అని చెప్పేసి బ్లూ కలర్. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక హెవెన్ లేదంటే కనుక మరి డివైన్ రెవల్యూషన్ అంటే దేవుని యొక్క ప్రత్యక్షతలని గూర్చి కానీ లేదంటే కనుక పరలోకాన్ని గూర్చి అయితే గనక ఇది తెలియజేస్తుంది. నీల వర్ణం అనేది. గంధక వర్ణముల మైమరువులు ఉండెను. గంధక వర్ణముల మైమరువులు ఉండెను అని అంటే గనక ఈ యొక్క గంధకము అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే గనక గంధకము ఏం చేస్తుందండి? అది దేన్నైనా కానీ డెస్ట్రాయ్ చేస్తుంది. దేన్నైనా కానీ డెస్ట్రాయ్ చేయగలదు ఈ యొక్క గంధకం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కనుక దేవుడు సొదొమ గొమొర్రా ప్రాంతాలు బహుభయంకరమైనటువంటి విచ్చలవిడితనంతో పాపం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన అగ్ని గంధకాలని కుమ్మరించాడు. అగ్ని గంధకాలని ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో కుమ్మరించినప్పుడు
ఆ యొక్క ప్రదేశాలు నేటికి కూడాను అనేక మంది ప్రపంచం నలుమూలల నుండి ఆ యొక్క ప్రాంతాలని టూరిజం ప్లేస్గా వెళ్ళి విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ ఇప్పటికీ కూడాను స్వచ్ఛమైనటువంటి గంధకాన్ని అయితే గనక అనేక మంది శాస్త్రవేత్తలు వారి పరిశీలనలో స్వచ్ఛమైనదిగా వారు తేల్చారు. అంత మాత్రమే కాదు, ఇప్పటి వరకు కూడాను అక్కడ ఏ విధమైనటువంటి మొక్క కానీ లేదంటే ఏ విధమైనటువంటి ప్రాణి కానీ జీవించడానికి అనుకూలమైనటువంటి స్థలముగా అయితే కనుక లేదు. ఎందుకొరకు అనంటే కనుక ఆ ప్రాంతం అంతా, ఆ నేలంతా కూడాను బూడిదగా మారిపోయినటువంటి పరిస్థితులు అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. గంధక వర్ణము దేనికి సాదృశ్యంగా ఉన్నది అనంటే కనుక నాశనానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. మైమరువులు ఉండెను. ఆ గుర్రములు తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలువెడలుచుండెను. అంటే ఇక్కడ మనం జస్ట్ కంపారిజన్ ఏ రీతిగా చేసుకోవచ్చు అని అంటే గనక, మరి సింహపు తలలు వంటివి, ఆ గుర్రము తలలు ఏ రీతిగా ఉన్నాయి అనంటే గనక సింహపు తలలుగా ఉన్నాయి అనంటే గనక ఇది ఒక మరి అథారిటీ, అధికారానికి సాదృశ్యంగా ఉన్నది, దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యంగా ఉన్నది. మరి ఇప్పటి వరకు కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారిని, దేవుణ్ణి మనం ఏ రకంగా అని అంటామండి? కరుణామయుడు, దయామయుడు, ప్రేమ చూపించేటువంటి వాడు అని మాత్రమే మనకి తెలుసు. కానీ ఆయన ర్యాప్చర్ జరిగిన తర్వాత జరగబోయేటువంటి సంభవాలు ఏ రీతిగా ఉండబోతున్నాయి అనంటే గనక, యూదా గోత్రపు కొదమ సింహం లాగా ఆయన ఈ భూమి మీద ఉగ్రత కురిపించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి సింహముతోటి పోల్చడం అయితే గనక జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గుర్రపు తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెడలుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక విషయం అయితే కనుక మనం గ్రహించుకోవచ్చండి, ఎంత భయంకరంగా ఆ ఉగ్రత దినము ఉండబోతుంది, ఎంత భయంకరంగా ఆ యొక్క ఉగ్రత దినము ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని అయితే గనక మనం చూసుకోవచ్చండి. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలువెలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషుల్లో 3వ భాగం చంపబడెను. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క అగ్ని బయలు వెడలినప్పుడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకుంటున్నట్లయితే, మరి ఒక విషయం ఏమిటి అనంటే గనక, మానవుడు సృష్టించినటువంటి యుద్ధోపకరణాలు, మానవుడు సృష్టించినటువంటి ఆ యొక్క వెపన్స్, మానవుడు సృష్టించినటువంటి ఈ యొక్క అణుబాంబులు ఏ రీతిగా ఉన్నాయనంటే కనుక, మరి 2వ ప్రపంచ యుద్ధంలోనే ఎంతో భయంకరంగా ఆ స్మోక్ రిలీజ్ అవడం వల్ల ఆ యొక్క అణుబాంబులు హిరోషిమా నాగసాకిల మీద పడినటువంటి ఆ యొక్క అణుబాంబులు వల్ల మరి మొక్కలు పెరగనటువంటి పరిస్థితి, ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మరి ఎంతగానో అనారోగ్య సమస్యలతోటి వారు ఉన్నటువంటి పరిస్థితులుగా అయితే గనక మనం చూస్తున్నాం. అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులుగా అయితే గనక మనం చూస్తున్నాం. అంటే ఇవి ఒక లేటెస్ట్ వెపన్స్గా కూడాను మనం అయితే గనక కంపేర్ చేసుకోవచ్చు. హల్లెలూయా. అవి ఏంటి అనంటే గనక అగ్ని ధూమ గంధకముల చేత. హల్లెలూయా. లేటెస్ట్గా మనము ఇజ్రాయెల్ మీద జరుగుతున్నటువంటి యుద్ధాలని చూసాము, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు చూసాము. ఎంతో భయంకరమైనటువంటి లేటెస్ట్ వెపన్స్, మరి ఎన్నో వేల కిలోమీటర్లు కూడాను టార్గెట్ చేసి మరి ఆ యొక్క ప్రజల్ని కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి వాటిని కానీ నాశనం చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి క్షిపణులు, డ్రోన్స్ను కూడాను నేటి అత్యాధునికమైనటువంటి ప్రపంచం, నేటి అత్యాధునికమైనటువంటి మానవుడు కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం తెలుసుకునవచ్చు. హల్లెలూయా. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషుల్లో 3వ భాగం చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎక్కడ ఉన్నది అంటండి? ఆ గుర్రముల యొక్క బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రకరకాలైనటువంటి ఆకారాల్లో కూడాను వెపన్స్ అయితే గనక తయారు చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఏంటంటే
ఒక జంతువు లేదంటే కనుక ఒక ప్రాణికి సంబంధించింది అనేది కంప్లీట్గా మరి దేవుడు చెప్పడం లేదు. కానీ మరి వెపన్స్, మానవుడు సృష్టించినటువంటి వినాశకరమైనటువంటి వెపన్స్, యుద్ధోపకరణాలు ఏ రీతిగా నాశనం చేయబోతున్నాయి అనేటువంటి విషయం కూడా ఇక్కడైతే గనక తెలియజేయబడుతుంది. హల్లెలూయా. మనుషుల యొక్క పాపము ద్వారా దేవుని యొక్క ఉగ్రత ఏ రీతిగా వారు చూడబోతున్నారు అనేటువంటి విషయం, వారు చేసినటువంటి పాపముల ద్వారా, మనుషులు చేసినటువంటి పాపముల ద్వారా దేవుని యొక్క ఉగ్రత ఏ రీతిగా మానవుల మీద కుమ్మరించబడుతుంది అనేటువంటి విషయాలు అయితే గనక తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ ఎందునో వాటి తోకల ఎందునో ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగిన ఎందున వాటి చేత అవి హాని చేయును. హల్లెలూయా. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువును శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. అంటే ఇక్కడ దేవుడు ఎంత కరుణామయుడు, ఎంత కృపామయుడు, ఎంత కనికరం కలిగినటువంటి దేవుడు అని అంటే గనక ఆయన యొక్క ఉగ్రత సర్వమానవాళి మీద అయితే గనక ఆయన చూపించడం లేదు. కానీ ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి, ఆయన పట్ల వినయ విధేయతలు కలిగి ఎవరైతే ఆయన తట్టు చూస్తూ ఉన్నారో ఆ ప్రజలందరినీ కూడా ఒక ప్రక్కన ఆయన సంరక్షిస్తూనే ఉన్నాడు. ఇంకొక పక్క ఏంటంటే ఈ యొక్క 3వ వంతులో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే ఆయన ఒక ఉగ్రతని కలగజేస్తున్నాడు. ఎందుకొరకు అని అంటే గనక ఈ యొక్క 3వ వంతు జనులు నశించిపోయినప్పుడు కనీసం మిగిలిన వారైనా కానీ మారతారు, మిగిలిన వారిలో అయినా కానీ మార్పు వస్తుంది అనేటువంటి ఆలోచనతోటి దేవుడు మిగిలి ఉన్నటువంటి జనానికి ఏ విధమైనటువంటి హాని చేయకుండా 3వ వంతు ప్రజలను మాత్రమే, 3వ వంతు మనుషుల్ని మాత్రమే ఆయన యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వస్తున్నట్లుగా అయితే కనుక ఈ లేఖనం ద్వారా మనకి తెలియజేయబడుతుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడాను మనుషులు ఏ రీతిగా ఉన్నారు అని అంటే కనుక ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువలేక శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములు పూజించకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. ఇంత భయంకరమైనటువంటి ఉగ్రత కురిపించబడి, ఇంత భయంకరమైనటువంటి ఉగ్రతలో మనుషులు 3వ వంతు భాగంలో నాశనం చేయబడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నటువంటి మిగిలిన వారైనా కానీ వారి యొక్క హస్తకృతములైనటువంటి వాటిని విడిచిపెట్టకుండా మారు మనసు పొందనటువంటి బండబారిపోయినటువంటి హృదయం కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని అయితే గనక దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి, ఎంత దౌర్బల్యమైనటువంటి పరిస్థితి అని అంటే కనుక ఒక ప్రక్కన ఎంతో భయంకరమైనటువంటి ఉగ్రత దేవుడు మరి మానవుల్లో 3వ భాగం మీద కృమ్మరిస్తున్నాడు, వారిని హతం చేస్తున్నప్పటికీ కూడాను మిగిలిన భాగాల్లో ఉన్నటువంటి మానవులకైనా కానీ భయం ఉన్నదా? లేదంటే కనుక దేవుడు యొక్క ఉగ్రతను చూసి వాళ్ళలో ఏమైనా కానీ వారు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి పాపాలని బట్టి, శాపాలని బట్టి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను బట్టి వారు ఏమైనా కానీ వారిలో పశ్చాత్తాపం కలుగుతుందా? లేదంటే విడిచిపెడుతున్నారా? అయ్యా, నీ ఎదుట మేము మరి నీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశాము, నిన్ను దుఃఖపెట్టాము, నిన్ను గాయపరిచామయ్యా, ఇప్పుడైనా కానీ మేము మారు మనసు పొందుతామని చెప్పేసి వారిలో పశ్చాత్తాపం కలుగుతుందా? లేదండి. ఆది కాండం, మొట్టమొదటి బైబిల్లో గ్రంథమైనటువంటి ఆది కాండంలో మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము అవ్వలు ఏ రీతిగా దేవుడు తినవద్దన్నటువంటి ఆ యొక్క పండు తిని వారు దేవుడు పిలిచినటువంటి సమయంలో వారు ఏ రీతిగా ఉన్నారండి? దేవాన్ని మేము తప్పు చేశాము, నీకు వ్యతిరేకంగా ఆ సర్పం చెప్పినటువంటి మాట విన్నాము, దయతోటి క్షమించు అనేటువంటి మాట వారి నోట నుండి అయితే కనుక రాలేదు.
వారు ఒకరి మీద ఒకళ్ళు వంతులు వేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు సాకులు చెప్పుకుంటూ ఉన్నారు. అదే రీతిగా ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క ఉగ్రత కురిపింపబడేటువంటి దినాల్లో ఉన్నటువంటి అంత్యకాల దినాల్లో ఉన్నటువంటి మానవుడు కూడాను పశ్చాత్తాపం లేనటువంటి బండబారిపోయినటువంటి హృదయాలు వారు కలిగి ఉన్నట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వలు ఏ రీతిగా వారు చేసినటువంటి పొరపాటును బట్టి దేవుని యొద్ద క్షమాపణ అడగలేనటువంటి, మారు మనసు లేనటువంటి, మరి క్షమించు దేవా అని చెప్పేసి అడగలేనటువంటి పరిస్థితుల్లో శాపం కొని తెచ్చుకున్నారో, మరి అంత్యకాల దినములలో కూడాను దేవుని యొక్క ఉగ్రత దినాల్లో కూడా ఉన్నటువంటి మనుషులు ఏ రీతిగా ఉన్నారంటే వారి యొక్క హృదయాలని బండబారిపోయినటువంటి హృదయాలుగా ఉన్నాయి. అయ్యా క్షమించయ్యా, మేము ఇప్పటి వరకు కూడా చేసినటువంటి ప్రతి పొరపాటును కూడా క్షమించండి అయ్యా, ఇటువంటి భయంకరమైనటువంటి ఉగ్రత మా మీద కుమ్మరించబడకుండా ఉండాలంటే మమ్మల్ని క్షమించండి అయ్యా, మేము చేసినటువంటి ప్రతి కార్యాలను బట్టి నీ పాదాల ఎదుట మేము సాగిలి పడుతున్నామయ్యా, నమస్కరిస్తున్నామయ్యా అనేటువంటి పశ్చాత్తాప హృదయం కానీ, లేదంటే మారు మనసు కలిగినటువంటి హృదయం కానీ, 3వ వంతు ప్రజలు మరణిస్తున్నప్పటికీ, వారి మీద ఉగ్రత దిగి వస్తున్నప్పటికీ కూడాను బండబారిపోయినటువంటి హృదయాలు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు కూడాను దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడేటువంటి పరిస్థితులలో ఏ రీతిగా ఎంత భయంకరంగా ఆ పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటి మాటలు దేవుడు నీతోటి మాట్లాడుతున్నప్పటికీ కూడాను వాయిదాలు వేసేటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? రక్షణని మారు మనసు పశ్చాత్తాపం లేనటువంటి బండపారిపోయినటువంటి హృదయము నీవు కలిగి ఉంటున్నావా? అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత దినాల్లో నేను ఉండకూడదయా, నా కుటుంబం ఉండకూడదు, నేను ఎంతగానో ప్రేమించేటువంటి నా బిడ్డలు ఉండకూడదయా అని, నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయమని దేవాది దేవుడు తెలియజేస్తున్నటువంటి క్రమంలో ఆయన యొక్క పిలుపును నీవు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆయన మాటను నీవు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆయన యొక్క కేకని పెడచెవిన పెడుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దినమెల్లా చేతులు చాచి నీ కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. బిడ్డా, ఇప్పుడైనా కానీ నీవు నా తట్టు తిరుగుతావా? బిడ్డా, ఇప్పుడైనా కానీ నీ పొరపాట్లు నా యొద్ద నువ్వు ఒప్పుకుంటావా? బిడ్డా, ఇప్పుడైనా కానీ నీ యొక్క ప్రతి పొరపాట్లను కూడా నీ విడిచిపెడతావా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి మన యొక్క వంటగదిలో వంట చేస్తున్నప్పుడు చిన్న మరి నూనె డ్రాపే మన ఒంటి మీద పడినప్పుడు మరి దాన్ని తట్టుకోలేక ఎంతగానో విలవిల్లాడిపోతూ ఉంటాము. అటువంటి మరి పరిస్థితుల్లో మరి ఆ యొక్క నిత్య నరకాగ్ని గుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎంతో భయంకరంగా యుగ యుగాలు కాలిపోయేటువంటి, మరణం కావాలన్నా రాలేనటువంటి ఆ యొక్క నిత్య నరకాగ్ని గుండంలో నువ్వు ఏ రీతిగా ఉండగలవు? ఏ రీతిగా తట్టుకోగలవు? ఏ రీతిగా ఆ యొక్క పరిస్థితుల్ని చూస్తూ గుండెలు బాదుకుంటూ, అయ్యా ఆ రోజు నువ్వు మాట్లాడావయ్యా, ఆ రోజు నువ్వు నాతో మాట్లాడావయ్యా, ఆ రోజు నువ్వు నన్ను హెచ్చరిక చేసావయ్యా అని ఆ రోజు నువ్వు తెలుసుకుని గుండెలు బాదుకున్నా, ఎంత కన్నీరు కార్చినా గాని, ఆనాడు లాజరు ధనవంతుడు, ఆ యొక్క ధనవంతుడు నిత్య నరకాగ్ని గుండములో ఆ యొక్క వేడిమిని, ఆ యొక్క అగ్నిని తాళలేక అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరుని చూసినటువంటి ఆ యొక్క ధనికుడు అడుగుతున్నాడు, అయ్యా అబ్రహామా, ఈ యొక్క భయంకరమైనటువంటి వేడిని నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా, అయ్యా నీ యొక్క వేలి కొనతోటి చిన్న వాటర్ డ్రాప్ అయినా కానీ నా కొరకు పంపించాయా అని చెప్పేసి ఎంతగానో అడుగుతున్నాడు. హల్లెలూయా. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు తెలియజేస్తున్నప్పుడు, ఆయన పిలుపుని, ఆయన కేక వేస్తున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఇలాంటి రక్షణని,
ఇలాంటి రక్షణని నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలాగూ తప్పించుకుందువని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క రహస్య రాకడలో విడవబడినటువంటి గుంపులో నీవు ఉంటే ఎంత భయంకరమైనటువంటి ఉగ్రత, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి. ఈ యొక్క భూమి మీద చిన్న ఏదైనా గాయము కలిగితేనే ఎంతగానో తల్లడిల్లిపోతున్నావే. ఆ యొక్క ఉగ్రత దినాల్లో, ఆ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత కుమ్మరించబడుతున్నప్పుడు వాటిని ఏ రీతిగా నువ్వు తట్టుకోగలవు? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎంతగానో ప్రేమతోటి నేను ఈరోజు పిలుస్తున్నాడు. దేవుడు ఎంతగానో ప్రేమతోటి నేను ఆహ్వానించుకుంటున్నాడు. దేవుడు ఎంతగానో ప్రేమతోటి బిడ్డ మరలా తిరిగి నా ఎద్దుకు రా, బిడ్డ మరలా తిరిగి నా ఎద్దుకు రా. తప్పిపోయినటువంటి కుమారుడిని ఏ రీతిగా నేను హక్కును చేర్చుకున్నానో, ఏ రీతిగా ముద్దు పెట్టుకున్నానో, ఏ రీతిగా విందు చేయించానో, ఏ రీతిగా ఉంగరం తొడిగానో, ఏ రీతిగా ప్రశస్తమైనటువంటి వస్త్రాలు మరలా తిరిగి ఇచ్చానో, అదే రీతిగా నేను నీకు ఇవ్వబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అడుగుదామండి, అడుగుదాం. ఏ ఒక్కరము కూడా నిర్లక్ష్య స్వభావంతో ఉండవద్దు. ఎందుకంటే ఆయన ఒలీవల కొండ మీద ఏదైతే ఆయన రాకడికి, ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏమిటనే ఆయన శిష్యులు అడిగిన అటువంటి ప్రశ్నలకి ఏవైతే దేవుడు సమాధానం చెప్పారో ఆ యొక్క పరిస్థితులన్నీ కూడాను యుద్ధాలు, భయంకరమైనటువంటి భూకంపాలు, సునామీలు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఆ పరిస్థితులన్నీ కూడాను మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు ఒకటే మనము తెలుసుకోవాల్సింది, ఆయన గుమ్మములోనే నిలవబడి ఉన్నాడు. ఏ క్షణమో ఏ గడియో తెలియదు, ఏమో తెలియదు. ఇప్పుడే ఈ యొక్క సువర్తమానం వింటుండగానే ఆయన రాకడ సంభవిస్తే నీ పరిస్థితి ఏంటి? రక్షింపబడినటువంటి నీ పరిస్థితి ఏమిటి? విడిచిపెట్టబడితే నీ పరిస్థితి ఏంటి? ఇంతవరకు కూడాను క్రమం తప్పకుండా మందిరానికి వెళుతూ, క్రమం తప్పకుండా భక్తి చేస్తూ, క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నటువంటి నీ జీవితంలో మారు మనసు, రక్షణ అనుభవం లేకపోతే, విడిచిపెట్టబడితే అంతకన్నా దౌర్బల్యమైనటువంటి పరిస్థితి ఇంకొకటి లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన 2 చేతులు చాచి నీ కొరకే ఆయన దినమెల్లా కూడాను నీ కొరకు చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెడదాం. అయ్యా, ఇంతవరకు నీ ఎదుట చేసినటువంటి ప్రతి విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యములను నేను విడిచిపెడుతున్నానయ్యా. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి తలంపులు, నోటి మాటలు, కన్ను దృష్టి, నా యొక్క క్రియలు ప్రతి ఒక్కటి కూడా నేను విడిచిపెడుతున్నానయ్యా. అనయ్యా, ఆనాడు ఆదాము అవ్వలయ్యా ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటున్నాయన నా తండ్రి ప్రభా. అయ్యా, నీ ఎదుట నాయన నా తండ్రి వారి తప్పులను ఒప్పుకున్నటువంటి వారు కాదు కాబట్టే నాయన నా తండ్రి ప్రభా వారు గెంటి వేయబడినటువంటి వారిగా ఉన్నారయ్యా. వారు శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి వారిగా ఉన్నారయ్యా. అవునయ్యా, ఆ మొదటి ఆదాము ఆ రీతిగానే చేశాడయ్యా. ఈ యొక్క కడవరి దినాల్లో తండ్రి ఆ యొక్క ఉగ్రత దినాల్లోనే ఉన్నటువంటి జనములు కూడా అదే రీతిగా ఉంటారని మీ యొక్క లేఖనం ద్వారా మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా, అటువంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదయ్యా, నా కుటుంబం ఉండకూడదయ్యా. అడుగుదామండి, అడుగుదాం. ఎవరైతే ఇంకను కూడా రక్షణ పొందినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, రక్షణ అనుభవం, మారు మనసు లేనటువంటి అనుభవం, ఇంకను కూడా ఆచార సంబంధమైనటువంటి భక్తి చేస్తూ ఆచార సంబంధమైనటువంటి భక్తిలోనే ఎవరైతే కొనసాగుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా అడుగుదామండి, అడుగుదాం. అయ్యా, క్షమించండి అయ్యా, కృప చూపించండి అయ్యా. అటువంటి భయంకరమైనటువంటి ఉగ్రత దినాల్లో నా కుటుంబం ఉండకూడదయ్యా తండ్రి ప్రభా. అయ్యా, మీ యొక్క రహస్య రాకడలో నేను, నా కుటుంబం ఎత్తబడాలయ్యా, నా బిడ్డలు ఎత్తబడాలయ్యా, అయ్యా నా భర్త ఎత్తబడాలయ్యా, నా భార్య ఎత్తబడాలయ్యా. అయ్యా, నేను ప్రేమించేటువంటి అయ్యా నా బంధువులు ఎత్తబడాలయ్యా, స్నేహితులు ఎత్తబడాలయ్యా. ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందువు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందువు? నా కుమార్తె, నేను నీతోనే మాట్లాడుచున్నాను. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసినడలా ఎలాగూ తప్పించుకొందువు?
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. రాబా రాబా కే షాబా షాబా షాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా నీ బిడ్డలు ఏ ఒక్కరు కూడా తండ్రి ఆ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత దినాల్లో ఉండడానికి వీల్లేదయ్యా. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి బండబారినటువంటి హృదయాన్ని తీసివేయండి అయ్యా. మాంసం కలిగినటువంటి హృదయాన్ని తండ్రి వారిలో ఉంచండి నాయన నా తండ్రి ప్రభా. అయ్యా ఏ ఒక్కరు నశించి నరకాగ్నికి ఉండడానికి వెళ్ళడానికి వీల్లేదయ్యా తండ్రి ప్రభా. బండబారిపోయినటువంటి హృదయాలను వారిలో నుండి తీసివేయండి అయ్యా. మారు మనసు పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయం వారిలో మీరు పెట్టండి అయ్యా. మీకు స్తోత్రాలయం. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో, ఎంతమంది బిడ్డలైతే పశ్చాత్తాపం కలిగి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి ప్రభా, వారి జీవితాల్లో తండ్రి నూతనమైనటువంటి కార్యాలు మీరు జరిగించమని తండ్రి ఇంతవరకు తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా నీ మాటకి విధేయత కలిగి తండ్రి నీ చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి భాగ్యం తండ్రి ప్రభా కూడిన ప్రతి బిడ్డకు నాకు దయచేయమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది కార్యంలో అనంతనాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలిగినగాక. ఆమెన్. ప్రైజ్ లోడ్ అండి. అందరికీ ప్రైజ్ లోడ్. దేవుని నామ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అంత్యకాల దినముల్లో ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకి తెలియపరుస్తుండగా మరి ఇంకను కూడాను మీ బంధువుల్లో స్నేహితుల్లో ఎవరైనా కానీ రక్షింపబడినటువంటి వారు, దేవుణ్ణి గుర్తెరిగినటువంటి వారు ఉన్నట్లయితే కనుక వారికి కూడా ఈ యొక్క సువర్తమానాలని మరి షేర్ చేయండి. తద్వారా వారి జీవితాలు వెలిగింపబడేటువంటి జీవితాలుగా ఉండుటకు మీరు కారకులుగా ఉంటారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్.